a jolt and then you'll die. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ అడ్డా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన కంప్యూటర్ని స్పీడప్గా చేసుకోవడం ఎట్లాగా. అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు కంప్యూటర్ స్లో అయిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ హెవీగా ఉన్న అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు మన కంప్యూటర్ అనేది స్లో అయిపోతుంటుందండి. సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి ఏందనేది ఈరోజు టాపిక్. సో దానికోసం ముందుగా నేను కంప్యూటర్ టెంపరరీ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. టెంపరరీ ఫోల్డర్ అంటే అది ఎట్లా ఓపెన్ చేయాలంటే కీబోర్డ్లోని విండోస్ బటన్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేస్తే రన్ ప్రాంప్ట్ వస్తుంది. సో దీంట్లో మనం ఇక్కడ పర్సంటేజ్ టెంప్ మళ్ళీ పర్సంటేజ్ అనేది టైప్ చేసి ఓకే చేస్తాము. సో ఇట్లాగా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో టెంపరరీ ఫైల్స్ క్రియేట్ అయి ఉంటాయి. సో ఈ టెంపరరీ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తాము. సో ఇందులో కొన్ని డిలీట్ అవుతాయి, కొన్ని డిలీట్ అవ్వండి. సింపుల్గా స్కిప్ నొక్కేసేయండి, స్కిప్ అయిపోతుంది. సో అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి ఈ పర్సంటేజ్ తీసేసి టెంప్ అనే దాన్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ టెంపరరీ ఫైల్స్ కూడా కొన్ని ఉంటాయి, వీటిని కూడా డిలీట్ చేయండి. సో వీటిలో కూడా కొన్ని డిలీట్ అవుతాయి, కొన్ని డిలీట్ అవ్వండి. సింపుల్గా స్కిప్ చేసేయండి. అలాగే రీసెంట్ని కూడా ఓపెన్ చేయండి. రీసెంట్ అయితే ఇవన్నీ చాలా ఓపెన్ అయినాయి ఇక్కడ. సో వీటిని కూడా డిలీట్ చేసేయండి. సో వీటిని కూడా డిలీట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ విండోస్ బటన్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే PREFETCH అని టైప్ చేసి ఓకే చేయండి. సో ఇక్కడ వచ్చే టెంపరరీ ఫైల్స్ కూడా ఒకసారి డిలీట్ చేసేయండి. అదేవిధంగా మన కంప్యూటర్లో ఉన్న బఫర్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసుకున్నామండి ఇప్పటివరకు. సో ఇప్పుడు సి డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ డిస్క్ క్లీనప్ అని ఉంటుంది. సో డిస్క్ క్లీనప్ నొక్కండి. నొక్కిన తర్వాత మనకు విండో అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకు పాపప్ వేరే విధంగా వస్తుందండి, దాన్ని కూడా చూపిస్తాను. సో ఇట్లా వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న అన్నిటికీ టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టి ఓకే చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్ అని అడుగుతుంది. ఎస్, డిలీట్ చేసేయమని చెప్తాం మనం. చూసారా ఏమేమి క్లీనప్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇట్లా ఈ ఫైల్స్ అన్నీ క్లీనప్ అయిపోతాయి. మనకు గ్యార్బేజ్ వాల్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో క్లియర్ అయిపోయిన తర్వాత మనకు సిస్టమ్ అనేది బాగా స్పీడ్గా పనిచేస్తుంది. సో ఓకే చేసేయండి. ఇప్పుడు మళ్ళీ విండోస్ బటన్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. ఎంఎస్ కాన్ఫిగ్ అని టైప్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత పాపప్ ఇట్లా వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న 3 ఆప్షన్లో సెలెక్టివ్ స్టార్టప్ అని ఉంటుంది. సో సెలెక్టివ్ స్టార్టప్లో
మనం టిక్ పెట్టుకొని బూట్ విండోస్ 7 బూటింగ్ ఉంది నాకు. సో ఇక్కడ నాన్ జియుఐ బూట్ అని పెట్టండి. సో నాన్ జియుఐ బూటు 30 సెకండ్స్కి ఉంది. ఇక్కడ 3 సెకండ్స్కి చేంజ్ చేసుకుంటాం. 3 సెకండ్స్కి చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ అని ఉంది. సో నెంబర్ ఆఫ్ ప్రాసెసర్ని క్లిక్ చేస్తాం. సో నాకైతే నా కంప్యూటర్లో 1 ప్రాసెసరే ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క కంప్యూటర్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. 2 ప్రాసెసర్, 3 ప్రాసెసర్, 4 ప్రాసెసర్ కూడా ఉంటుంది. నేనైతే 2 పెడుతున్నాను. సో 2 పెట్టిన తర్వాత మ్యాక్సిమం మెమరీ అని క్లిక్ చేశాను. సో నా కంప్యూటర్లో 8 GB ర్యామ్ ఉంది కాబట్టి సో ఇట్లాగ చూపిస్తుంది అది. సో ఇప్పుడు ఓకే చేస్తానండి. ఓకే చేసి అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత ఓకే చేస్తాను. ఇక్కడ రీస్టార్ట్ అని అడుగుతుంది. సో నేను రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నా కంప్యూటర్ అనేది పర్ఫార్మెన్స్ నాకు బాగా కనిపిస్తుంది. ఓకేనా వ్యూవర్స్? సో ఇక్కడ మనం ఒక టాపిక్ మాట్లాడుకోలేదండి. ఆ టాపిక్ గురించి చెప్తాను. మనకు ఒక కంప్యూటర్ ఆన్ అవ్వాలి అని అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎన్నో ఫైల్స్ రన్ అవ్వాలండి. సో ఇట్లాగా ఈ ప్రాసెస్లో ఉన్నట్టు అన్ని యాక్టివేషన్లో ఉంటాయి. ఇవన్నీ యాక్టివేషన్లో ఉంటేనే మన కంప్యూటర్ అనేది డెస్క్టాప్ కనిపిస్తుంది మనకు. సో వీటిల్లో ఇవి ఆన్ చేసిన తర్వాత టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయ్యి మనకు బఫర్ ఫుల్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు మనకు సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం జరుగుతుంటుంది. సో వాటిని ఇప్పటివరకు మనం క్లియర్ చేసామండి. సో ఇట్లా క్లియర్ చేసుకున్న తర్వాత మనకు సిస్టమ్ అనేది స్పీడప్ బాగా కనిపిస్తుంది. ఓకేనా వ్యూవర్స్? ఇట్లా ప్రాసెస్ రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మై కంప్యూటర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న సి డ్రైవ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. సో ఇట్లా ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డీఫ్రాగ్మెంటేషన్ అన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన డ్రైవ్లన్నీ కనిపిస్తాయి. సో ఈ డ్రైవ్లు సి డ్రైవ్ మీద క్లిక్ చేసి ఒకసారి అనలైజ్ చేయండి. సో అనలైజ్ చేసిన తర్వాత మనకు కొంత ప్రాసెస్ జరిగి అనలైజ్ అనేది చూపిస్తుంది. 53% చూసారు కదండి ఇట్లాగా. సో 100% అయిన తర్వాత డీఫ్రాగ్మెంటేషన్ చేద్దాం మనం. సో ఇప్పుడు డీఫ్రాగ్మెంటేషన్ సేమ్ అదే సి డ్రైవ్ అనేది ఇక్కడ 13% గ్యార్బేజ్ వాల్యూస్ అన్నీ ఉన్నాయండి. సో వీటిని మనం క్లియర్ చేయాలంటే డీఫ్రాగ్మెంట్ చేసిన తర్వాతే ఈ 13% ఫైల్ని క్లియర్ చేసుకోవచ్చు.
సో ఇట్లా మనకు డీఫ్రాగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత మన కంప్యూటర్ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుందండి. సో ఇప్పుడు చూసారా 0% ఫ్రాగ్మెంటెడ్, అంటే ఇంకా ఫ్రాగ్మెంటెడ్ చేయడానికి ఏమి వీలు లేదని చూపిస్తుంది మనకు. సో ఈ 30% ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా గైస్? సో ఈ విధంగా చేయడం ద్వారా మన కంప్యూటర్ని చాలా స్పీడ్గా వర్క్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా స్పీడ్గా ఉంటుంది.